మెగా అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న మూవీ విశ్వంబర. మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం, ఇతర కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్పై ఆడియన్స్లో ఆసక్తి విపరీతంగా నెలకొంది. మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. విశ్వంబర సినిమా సమ్మర్లో రిలీజ్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుందా? రిలీజ్ డేట్ అయితే ఎప్పుడనేది విషయంపై క్లారిటీ అయితే రాకపోవడంపై అభిమానులు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్గా మారుతుంది ప్రస్తుతం. విశ్వంబర సినిమాను మేకర్స్ మే 9న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బింబిసార ఫిల్మ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుండగా మరో ముగ్గురు స్టార్ బ్యూటీస్ చిరంజీవి గారికి చెల్లెలుగా కనిపించబోతున్నారు. ఇక కనీసం సినిమా స్టోరీ లైన్ ఏంటనే అంశంపై కూడా ఇప్పటివరకు మేకర్స్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతున్నటువంటి ఈ చిత్రం చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు ఈ జోనర్లో నటిస్తున్నారు. ఇక గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న 1998లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత అదే ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో రానున్న విశ్వంబర మే 9న రిలీజ్ చేయాలని, ఆ లక్కీ సెట్మెంట్ వర్కౌట్ అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మే నెలలో రిలీజ్కు ప్లాన్ చేశారు మేకర్స్. ఎలాగైనా మే 9న లక్కీ డేట్ కాబట్టి అదే రోజున సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. విశ్వంబర సినిమా సమ్మర్లో రిలీజ్ చేస్తారనే టాక్ అయితే వినిపిస్తుందా? రిలీజ్ డేట్ అయితే ఎప్పుడనేది విషయంపై క్లారిటీ అయితే రాకపోవడంపై అభిమానులు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్గా మారుతుంది ప్రస్తుతం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.